రోగం వచ్చి నోరంతా చేదుగా ఉంటేనో, లేక మౌత్ అల్సర్‌లో వచ్చి నోరంతా పొక్కిపోతే గాని మనం ఫాస్టింగ్స్ గురించి ఆలోచించం. మనం ఫాస్టింగ్ చేయాలంటే పెద్ద ఫెస్టివల్ రావాలి. లేదంటే ఎప్పుడు గ్రైండర్ ఆడిచ్చినట్టు లోపలికి ఏదో ఒకటి తొక్కుతూనే ఉంటాం. యాక్చువల్‌గా మన బాడీ డిజైన్ చేసింది 3 పూట్ల తినడానికి కాదు. పూర్వకాలంలో వాళ్ళు ఫుడ్ తినాలనుకుంటే వేటాడి గాని తినలేరు. ఈ రోజు వేట దొరికితే మళ్ళీ వేట దొరకడానికి 2, 3 రోజులు టైం పట్టేది. ఈ లోపు వాళ్ళ బాడీ ఫాస్టింగ్ మోడ్ లో ఉండేది. సో అందుకే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదు. కానీ మన సంగతి ఏమో మార్నింగ్ లేవగానే ఏమో టిఫిన్ ఏం చేసాం అంటారు. అది సగం అరిగే లోపే మరి లంచ్ సంగతి ఏంటి అని అడుగుతారు. అది కూడా సగం అరిగే లోపే ఏమో ఆ స్నాక్స్ ఏమేసి పెడతాం అంటారు. ఇది తింటూనే మధ్యలో డిన్నర్ గురించి డిస్కషన్ పెడతాం. ఈ రోజు రైస్ తిందామా చపాతీ తిందామా అని. మీ దుంపలు దాకా ఈ రకంగా తింటున్నారేంట్రా బాబు? అసలు ఎలా అరుగుద్ది మీకు? మీరేమైనా డైలీ వర్కౌట్లు చేస్తున్నారా అదంతా అరగటానికి? లేదు కాదు కొడుతు నా డైజెషన్ సిస్టమ్ చాలా సూపర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మొత్తం అరుగుద్దని మీరు అంటారా? ఏదో ఒకసారి మీ ఇంట్లో ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్ళి చొక్కా ఒప్పదేసి సైడ్కి నిలబడి చూడు. ముందుకు తన్నుకొచ్చిన నీ పొట్టని చూసి నువ్వు తిన్న ఫుడ్ అంతా అరిగిందో లేదో అప్పుడు చెప్పు. మీరు ఇలాగా ఒక ఫుడ్ అరక్క ముందే ఇంకో ఫుడ్ తినటం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ అంతా షెడ్కి వెళ్ళిపోయింది. మీ గట్ బ్యాక్టీరియా అంతా ఒకటి సంఖ్య ఒకటి నాక్కుంది. ఆ పొట్ట అంతా ముందు తన్నుకొస్తున్నా గానీ చెక్కు చెదరని కాన్ఫిడెన్స్ తో ఏముందులే ఉన్నంత కాలం ఉంటాము, ఈ భూమి మీద వచ్చింది మనం నచ్చింది తినడానికే కదా అని ఒక స్వాగ్ స్టైల్లో చెప్తారు. కానీ ఏదైనా రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ప్లీజ్ నన్ను బతికించండి, అవసరమైతే 2 ఎకరాల పొలం అమ్ముతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటారు. అలా అడిగే నీ తెగింపుకి నా జోహార్లు. జముడికి ఫాస్టింగ్ చేసే వాళ్ళంటే చాలా భయం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే చావరని ఆయనకి బాగా తెలుసు. నా నెక్స్ట్ వీడియోస్ లో ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఫాస్టింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్లు ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చావకుండా ఉండడానికి ఇవన్నీ చేయాలి, తప్పదు. పిల్లలందరినీ కనేసి నాకు నచ్చింది తింటాను, ఉన్నంతకాలం ఉంటాను, పోతానంటే కుదరదమ్మా. అవన్నీ మీరు పిల్లల్ని కనుక ముందు చెప్పాలి.